అందరికీ శరణార్థుల ముందుగానైతే సనాతన ధర్మాన్ని నమ్మేటోళ్లకు గట్టనే ఈ భారతదేశంలో హిందువులందరికైతే నమస్తే చెప్పుకుంటా. ఇగో ఈ భారతదేశంలో కాదు ప్రపంచ నలుమూలలు కూడా మనకైతే ఒక పేరైతే గట్టిగా వినబడుతున్నది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలనే మనం చూసుకుంటే ఈ తెలుగు రాష్ట్రాలనే కాదు దేశం నలుమూలల రాధా మనోహర్ దాస్ గారంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. స్వామి ఏదన్నా మాట్లాడినా లేదంటే స్వామి దేని మీద ఒక మెసేజ్ పెట్టినా కూడా అది చాలా వైరల్ అవుతుంది. పుసుక్కున పొరపాటున కూడా ఎవరన్నా హిందూ మతం మీద మాట్లాడాలన్నా పొరపాటున హిందూ మతం ఎవరన్నా దూషించినా కూడా ఇక వాళ్ళ పని అయిపోయిందని చెప్పొచ్చునులా. మరి గట్లాంటి పేరు ప్రఖ్యాతలు మోసుకుంటా సనాతన ధర్మాన్ని ఆయన భుజాల మీద వేసుకుంటా హిందూ ధర్మం కోసమే ఆయన తుది శ్వాస లెక్క భావించే ఒక మంచి మనిషి దగ్గర అయితే మనం ఉన్నవాళ్ళ. మరి ఆ స్వామి ఇవ్వాలనుకుంటారా? గదేనులా గింతగానం చెప్పిన కదా రాధా మనోహర్ దాస్ స్వామి. మరి స్వామి గురించి నేను చెప్తే చాలా తక్కువ అవుతుందిలా. నేరుగా స్వామినే ఇలా మీ ముంగడికి తీసుకొని వచ్చిన ఒక్కసారి మనమైతే స్వామికి శనార్థులు చెప్పుకొని మన ప్రోగ్రాం అయితే స్టార్ట్ చేస్తున్నాములా. స్వామి శనార్థి జయోస్తు. హరే కృష్ణ. నాయన బాగున్నావా? స్వామి నేను బాగున్నా స్వామి, దేవుళ్ళందరి దయ వల్ల. మీరు మంచిగా ఉన్నారా స్వామి? చాలా చక్కగా, ఆనందంగా, సంతోషంగా, ప్రశాంతంగా మీరు ఉన్నారు. కానీ కొంతమంది ప్రశాంతతను అసలు మనకు లేకుండా చేస్తున్నారు స్వామి. స్వామి సనాతన ధర్మాన్ని నమ్మే జనానికే గాని అదే విధంగా కొంతమంది మత మార్పిడిలు చేస్తున్నారు స్వామి. వాళ్ళ గురించి ఏమని చెప్తారు మీరు? కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్ నాన్న. జై శ్రీరామ్ స్వామి. చాలా సంతోషం. ఇప్పుడు ఎవరైనా వాళ్ళకి నిర్దేశించబడినటువంటి పనిని చేస్తే మనం ఆశ్చర్యపడడం చేయకూడదు, అలాగే కోపపడడం కూడా చేయకూడదు. ఆయా మతాల మూలాలు, ఆయా మతాల ఉద్దేశాలు మనకి తెలిస్తే మనం వాటిని దూరం పెడతాం, మనకు అర్థమైపోతుంది. కానీ వాటి ఉద్దేశం మనకి తెలియకపోతే మన మెదల్లోకి ఏదో ఎక్కిస్తే ఏదైనా ఒకటే అబ్బా అని అనుకుంటూ ఉంటాం. మొన్న హరిహర వీరమల్లు సినిమాకి వెళ్ళాం. నేను అక్కడ మాట్లాడుతూ మీరు ఆ కామెంటు కూడా చదవచ్చు అంటే ఎంత మూర్ఖత్వం అంటే నేను నాన్న ఇప్పుడు కొనేటప్పుడు తినేటప్పుడు కొంచెం చూసి కొనండి అని చెప్పాను. ఎక్కడ కొంటున్నారో ఎక్కడ తింటున్నారో కొంచెం హిందీలో దేకండి. మీరు హిందీలో దేకకపోతే తెలుగులో దేకవలసి వస్తుంది. ఏంటి అర్థమైందా? నేను వాళ్ళతో మనం ఎక్కడ కొనాలి అనే విషయాన్ని, ఎందుకు మన వాళ్ళ దగ్గర కొనాలి అనే విషయాన్ని నేను ఆ వీడియోలో అంటే సినిమా నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇదిగో 1 డేలో 45,000 మంది ఏమో చూశారు. ఇందులో ఆ కామెంట్ సెక్షన్లో అతను ఒక పచ్చి అబద్ధాన్ని చెప్పాడు. ఆ అబద్ధం ఏంటో మీకు చదివి వినిపిద్దామని. చూడండి, ఈ పచ్చి బూతు నువ్వు కూడా చదువు, ఏం పర్వాలేదు. నన్ను తిట్టాడు అయినా పర్వాలేదు, అక్కలక తెలుగు వస్తుందిగా. ఈడు ఎవడరా అని మొదలు పెట్టాడు. చదువు. ఈడు గురించి ఏంట్రా చెత్త నా కొడుకు, ఈడు వీడికి కావాల్సిన మత పిచ్చి కుల పిచ్చి తప్ప మన ప్రపంచానికి ఉపయోగపడడు. ఇలాంటి వాళ్ళ కోసము ఇంకా మన భారతదేశము అన్నగారికి అయిపోతుంది, అనగారిపోతుంది అనగా అన్నగారిపోతుంది అని రాసిండు. ఇంకా ఎక్కడున్నావు బ్రదర్? మనం నీ కులం ఏదైనా సరే మంచి మనసును కలిగి ఉండాలి, నీ మతం ఏదైనా సరే ఎదుటి వారిని గౌరవించాలనే ఉండాలి. ఈ ముఖంతో ఏది కాదు. ఈ గురుజీ ఇప్పుడు కాదు, ఇప్పుడు గౌరవించాలి అని ఇతను చెబుతూ స్టార్టింగ్ ఎక్కడ ఏంటి తిట్టిడు వాడు. గౌరవం ఎక్కడుంది? ఇక్కడికి గౌరవం లేనోడే అట్లాంటి గౌరవం గురించి మాట్లాడుతున్నాడు. పంది పరిశుభ్రత గురించి మాట్లాడినట్టు కదా. ఇప్పుడు జిరాఫీ పొడుగు గురించి మాట్లాడాలి, పిల్లి మాట్లాడకూడదు. పొడుగు దానికి దీనికి పొందదు కదా. అట్లా వీడు బురదలో ఉండి
వీడు శుభ్రం గురించి మాట్లాడుతూ వీడు స్టార్టింగ్ వర్డ్ ఏంటి ఈడు. ఉమ్, ఇక్కడ ఏం మళ్ళీ ఎదుటి వాడిని గౌరవించాలి. ఉమ్. అది సింక్ అవ్వదు కదా నాన్న. అవ్వదు. అవునా? సో ఈ ఉపన్యాసం ఎవరికి చెప్తాడు వీడు? ఆవుల్ని కోసే హిందువులు తల్లిలా భావించి పర్యావరణానికి హితం చేసే ఆవుల్ని కోసే దరిద్రులకి వీడు ఎలా చెప్తాడా? చెప్పు. తినే ఆహారంలో ఉమ్మేసే దరిద్రులకి వీడు చెప్తాడా? మీరు పూజించేవి బొమ్మలు, మా ఎండిపోయిన శవాన్ని నమ్మండి, నమ్మకపోతే మీరు నరకానికి వెళ్తారు అని చెప్పే దొంగ లంగాగాళ్ళకి వీడు చెప్తాడా? అందువలన వీడెవడు నాగరాజు గారు అని పడే ఈ సెక్యులర్ కుక్క ఇంటి దొంగ, వీడు లంగ, అదే నా బెంగ. వీడిని తీసుకెళ్లి హుస్సేన్ సాగర్లో తర్వాత తెలుసుగా. నువ్వు కంటిన్యూ. స్వామి ఇంకొక విషయం మాట్లాడుకుంటే స్వామి, నిజానికి మరి క్రైస్తవత్వానికి మన భారతదేశానికి అసలే మన సంబంధం కానీ పొంతన కానీ ఏమన్నా ఉన్నదంటారా? ఉంది. ఏంటిది? ఒక ధనవంతుణ్ణి దోచుకోవడానికి ఓ దొంగోడు వచ్చాడు. హా, సంబంధం ఉందిగా. ఇతను డబ్బు ఉన్నవాడు, అందుకని దొంగోడు వచ్చాడు. ఉమ్, ఇతను డబ్బు ఉండడం ఇతను తప్పు, ఇతను సంపద ఉండడం ఇతను తప్పు. ఉమ్, ఈ దేశాన్ని దోచుకున్న లంగా దొంగగాళ్ళల్లో ఎవరెవరున్నారు? తురుష్కులు, హూనులు, శకులు, మొఘళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. వీళ్ళంతా మన దేశానికి ఎందుకు వచ్చారు? మన దగ్గర ఉన్నది ఎత్తికెళ్ళడానికి వచ్చారు. ఉమ్, దొంగలు. దొంగలు ఉమ్, ఇంగ్లీష్లో డెకాయిట్స్, ఆహా, దోపిడీ దొంగలు. ఆ, ఈ దోపిడీ దొంగలకు ఒక మతం ఉంటుందా? ఏముంది? దోచుకోవడమే మతం, దోచుకోవడమే మతం. కాబట్టి మనం ఎప్పుడైనా హిందువులు ఇంకో దేశానికి వెళ్ళి ఎవరి మీదన్నా రోబాబు చేశారా? చేయరు కదా స్వామి, మనం మంచోళ్ళం కదా. మనకి నేర్పలేదు. ఆ, ఒరే నీకు అన్నయ్య ఉన్నాడా, తమ్ముడు ఉన్నాడా? వెరీ సాడ్. నీకు ఉన్నాడా? ఎప్పుడైనా అమ్మో నాన్న ఒరే అన్నయ్య పెద్దోడు కదరా వాడికి ఇచ్చేయి అంటే మనకిష్టం లేకపోయినా ఇస్తాం, ఇచ్చేస్తాం. మనం తీసుకుందాం అనుకున్నది అమ్మ నాన్న చెప్తే మనం ఇస్తాం అంటే త్యాగమేగా. త్యాగమే స్వామి. అలాగే వీడు ఇప్పుడు అంటే మాకైతే అలవాటు, మేము నలుగురు అన్నదమ్ములు కాబట్టి పుస్తకాలు ఎలా వచ్చాయి అనుకుంటున్నా తెలుసా? మీకు పుస్తకాలు మా పెద్దన్నయ్య 6వ తరగతి చదివాడు అనుకో, నెక్స్ట్ 6వ తరగతి ఎవడు చదువుతాడు? చిన్నన్నయ్య. చిన్నన్నయ్య. ఆడి బుక్కులు ఈడికి, తర్వాత ఎవడికి? నాకే, తర్వాత మా తమ్ముడికి, మళ్ళీ 7వ తరగతి అంతే. కొత్త బుక్కులు ఎవరికి? ఆడు ఒకడికే. ఆ, నీకు అర్థమైందా? పెద్దన్నయ్యకు. వాడికి కొత్త బుక్కులు వస్తాయి, మిగిలిన అందరికీ రిపీట్ అవే. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళం కదా. మనకి సరిపెట్టుకోవడం అనేది మన బ్లడ్లో ఉంది, ఉమ్, అడ్జస్ట్ అవ్వడం మన బ్లడ్లో ఉంది. ఉమ్, పోన్లేరా వాడి పాపన ఆడిపోతాడు అంటాం మనం. ఉమ్, ఎందుకంటే వాడు మనకి చెడు చేసిన పోన్లేరా మన రాత ఎలా ఉంది ఏం చేస్తాం అని అనుకునేటువంటి ఉదాత్త హృదయం మనకుంది. అవు. కానీ మన గుళ్ళు వాడు దోచుకోవడం ఏంటి, గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోవడం ఏంటి, గుడిని ఆక్రమించడం ఏంటి, వాడిని సిగ్గు లేకుండా నువ్వు బయ్య అంటావేంట్రా? నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా. ఎవరు మారాలంటావు? ఫస్ట్ గా మనమే మారాలి స్వామి. అదే నా నినాదం. మనం మారితేనే సమాజం మారుతుంది. సొసైటీ కాదు మొత్తం వరల్డ్ మారుద్ది. ఉమ్, ఎందుకంటే ప్రపంచానికి భాగవతం ఏ హాని చేయలేదు, ఉమ్, రామాయణం ఏ హాని చేయలేదు, ఉమ్, భగవద్గీత ఏ హాని చేయలేదు, అవు. పురాణం ఏ హాని చేయలేదు. ఉమ్, ఒక్కసారి ఈ మాట వాళ్ళిద్దరూ చెప్పగలరా? ఆ పుస్తకాల వలన ప్రపంచానికి హాని జరగలేదు అని చెప్పగలరా? పోని ఇక్కడ చిన్న పిల్లోడు 10th క్లాసు, ఒరే నువ్వేం 10th కదా, నీకు ఏ దేవుడు ఇష్టం? శివుడు. నువ్వు ఈ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా ఎవరితో అయినా శివుని ఒక్కనే నమ్మాలి లేకపోతే నా కొడకల చోళంతో పొడి చేస్తాడు అట్లా ఎప్పుడైనా బెదిరించావు? వాడే కదా ఏ శివభక్తుడు బెదిరించడు. ఎవడైనా విష్ణు భక్తుడు ఉన్నాడు అనుకో, ఒరే నువ్వు కానీ విష్ణువు నమ్మకపోతే చక్రంతో వేసేస్తారు అట్లా అంటాడు. మనం బెదిరించాం, ఉమ్, మనకి ఆ మెంటాలిటీ లేదు. ఉమ్, నేను నమ్మిన దేవుడినే నువ్వు నమ్మాలి అని మనం బెదిరించాం. ఉమ్, కానీ వాడు బెదిరిస్తాడు. ఎడారి 1, 2. ఉమ్, హిందువులుగా మనం అందరం చెప్పగలం, నేను నమ్మిన శివుణ్ణి, నేను నమ్మిన విష్ణువుని, నేను నమ్మిన రాముణ్ణి, అమ్మవారిని, ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు అది వాళ్ళ ఇష్టం ఉమ్. మనం చెప్పగలం. వాళ్ళు చెప్తారా? చెప్తే మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోతుంది. నేను నమ్మిన అల్లాని, నేను నమ్మిన శివుణ్ణి, ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు అని చెప్పను. ఉమ్,
ఎవడిష్టం వాడిది, ఎవడ మతం వాడిది. ఒకసారి చెప్పను. మసీదులో చెప్పించు, చర్చిలో చెప్పించు, నేను గుళ్ళో చెప్పిస్తున్నా. నేను చెప్తున్నా నాకు కృష్ణుడు ఇష్టం, కానీ నేను నమ్మిన కృష్ణుడే, ఇతరులు నమ్మాలని రూల్ ఏం లేదు. ఎవడిష్టం వాడిది నేను చెప్పా. సేమ్ ఆడు కూడా చెప్తాడు శివుడి విషయంలో, ఇంకోటి అమ్మవారి విషయంలో చెప్తాడు. స్వామి ఇంకొక ముచ్చట మనం మాట్లాడుకుంటాం స్వామి. ఇప్పుడు ఏందంటే ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద చర్చిలల్లో వాళ్ళు వీళ్ళొచ్చి, ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గనక దశమ భాగము భగవంతునికి ఇస్తే మీ కుటుంబము చల్లగా ఉండుడు గాక, ఆ ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు, తప్పకుండా దశమ భాగము మీరు ఇచ్చుకోవాల్సిందే. అది పేదోళ్ళైనా కటిక పేదోళ్ళైనా ఎవరైనా అబ్బాయి యొక్క భగవంతునికైతే దశమ భాగాన్ని సమర్పించుకోవాలి అని వాళ్ళైతే గిట్లా అడుగుతారు స్వామి, డైరెక్ట్ గా వాళ్ళ జేబులు నింపుకున్నందుకు. దాని గురించి మీరేమంటారు మరి? చాలాసార్లు అన్నావు నాన్న, చెప్పి చెప్పి ఇంకా మాకు పెయిన్ అయింది గొంతు. ఈ ప్రపంచంలో క్రైస్తవ మతం అనేది ఉండడానికి కారణం దశమ భాగం. ఇప్పుడు హుండీ నా పక్కనే ఉంది, నీ పక్కనే ఉంది, గుళ్ళో ఉన్నాం, అయినా హుండీలో పైసలు వేయొద్దు అని నేను 6-7 ఏళ్ళ నుంచి స్టిక్కర్లు కల్పించి మరి చెప్తున్నా. నువ్వు ఒక్క పాస్టర్తో చెప్పించు, వాళ్ళ దేవుడు సర్వశక్తిమంతుడైతే మీరు మాకు దశమ భాగాలు ఇవ్వక్కర్లేదు, మా దేవుడు పోషిస్తాడు అని ఒకసారి చెప్పించు. అవుద్దా? అంటే అవ్వదు, కానీ వాళ్ళు ఎందుకు అట్లా అనలేకపోతారు మరి? నీకు అర్థమయ్యేలా చెప్పనా? ఒక నక్క అది అడవిలోంచి బయటకు వచ్చింది. రాత్రిపూట అట్లా 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 తిరుగుతూ ఒక చాకలి ఆయన బులుగు అది ఉండదు కదా, తెల్ల బట్టలకి వేస్తారే అవుసామి గంజిలాగా, బ్లూ కలర్ నీలం, అవునవును, అది కుండీలో పెట్టాడు. ఇది ఎట్లా పోయి అందులో పడిపోయింది ఆ గుంతలో. ఏది? నక్క. తర్వాత బయటకు వచ్చింది. తెల్లారిదాకా నడిచి అది చెరువు దగ్గరికి వచ్చి చూసింది. చెరువు నిర్మలంగా ఉంది, జుట్టు బ్లూ కలర్లో ఉంది. అరే మనం కొత్తగా ఉన్నామే, ఎప్పుడు ఏం చేద్దాం అని అడవిలోకి పోయింది. సేమ్ అడవిలోకి పోతే, అన్నా ఏదో కొత్త జంతువు వచ్చిందన్న అంటే ఇది కూడా బిల్డప్ ఇచ్చి, అవును నన్ను దేవుడు సృష్టించి పంపించాడు మిమ్మల్ని అందరిని ఏలుకోమని అని చెప్పింది. అందరు భయపడ్డారు. దీని రంగు చూస్తే కొత్తగా ఉంది, ఇంతవరకు దునియాలో ఇట్లా లెక్క జానవర్ ఏడా లేదు, మన జంగిల్లో ఉంది. ఇంకా పులి ఈ రోజు నుంచి నాకు అసిస్టెంటు, సింహం నాకు మంత్రి, ఏనుగు నాకు వెహికల్. ఇంకా దందా షురు చేసింది నక్క. జస్ట్ తేడా ఏంటంటే ఇక్కడ నక్క అక్కడ చెక్క, ఫైనల్ గా వచ్చేది బిఓకేకే, తెలుగు ట్రాన్స్లేషన్. ఓకే, సో విషయం ఏంటంటే నక్క అలాగా కొన్నాళ్ళు రుబాబ్ చేసింది. ఏయ్ నా ఫుడ్ ఏర్పాట్లు అంటే వెంటనే అది తెచ్చిచ్చేది. ఇది బులుగున్నది కాబట్టి భయపడాలి. ఇక ఇది పైన రంగు చూసి మిగిలినవన్నీ భయపడి ఇది కొత్త జంతువు అని చెప్పి, ఇది నేనే ఈ అడవికి రాజు అని దేవుడు చెప్పాడని చెప్పి ఇలాగే అది మోసం చేసింది. ముందు ఎంట్రీ అవ్వగానే సభలో కూర్చోగానే ఈ ఎదవ నక్కలను బయట పంపించాను. అదే నక్క వాళ్ళ నక్కలను బయట పంపించేమందంటే ఎప్పుడైనా దీని రంగు తెలిసిపోతాయి, దానికి కనపడతాయి కదా, ఇవన్నీ వెళ్ళిపోయినాయి, అడవికి అవతలకి పోయినాయి. కానీ కాలం అనేది ఒకటి ఉంటుంది, నీ రంగుని బయట పెట్టేది. అవునా? ఓ రోజు ఒక మంచి మేఘం వచ్చి కాలం అంతా చల్లగా అయిపోయి వాతావరణం అంతా మాన్సూన్, ఆ టైంలో నక్కలకి ఊపు వస్తుంది. ఊపు వచ్చి ఇలా మోరెత్తి అయితే ఇంకొకటి స్వామి, మరి వీళ్ళు కొందరిని పేదోళ్ళు అయినటువంటి జనాలను మతాలు మార్చుకోవాలి, కొన్ని మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా. నేనేమంటా అంటే ఇప్పుడు మోసం చేసేవాడిది తప్ప, మోసగింపబడేవాడి తప్ప. ఇక మోసగింపబడేవాడిది తప్పు ఆలోచించు. అవునా కదా? అంతే. ఇప్పుడు మహేష్ బాబు ఎప్పుడైనా కోకోకోలా తాగుతాడా? ఇక తాగడు. ఎందుకు తాగడు? ఎందుకంటే ఆయనకు తెలుసు అది విషము కథా కార్ఖానా అని. అది పాయిఖానా కడిగేది, అది పాయిఖానా కడిగేది. అవునా? ఆ పాయిఖానా కడిగే దాన్ని తాగితే వెళ్లాల్సింది దవాఖానా, పాయిఖానా టు దవాఖానా. అందుకని మీకు ఏమన్నా డౌట్ వస్తే ఈ పీపుల్స్ మీడియా ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏమంటే, ఒక్క 200 ml ఏదన్నా ఒకటి కొనుక్కోండి. ఏంటది? పెప్సీ కానీ కోకో కానీ. మీ సింకులోకి పోయి దాన్ని లింక్ చేయండి.
దాన్ని కడగండి. ఆ. ఈ నల్లని డ్రింకు మీ సింకుని తెల్లగా చేయకపోతే అడగండి. టెస్టెడ్, ఓకే, బోనఫైడ్. సో మహేష్ బాబుకి తెలివి ఉందిగా, హౌ తెల్లగా ఉంటాడు, తెలివిగా ఉంటాడు. ఆ. అర్థమైందా? తెల్లగా ఉంటాడు, తెలివిగా ఉంటాడు. అవి తాగడు, ఎందుకని? ఆరోగ్యానికి హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా. సో పెప్సీ, కోకోకోలా దేహారోగ్యానికి ప్రమాదం. సెక్యులరిస్టులు దేశ ఆరోగ్యానికి ప్రమాదం. హౌ ఎడారి మతాలు ప్రపంచ ఆరోగ్యానికి ప్రమాదం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.